హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. మీ అనసూయ. మనసు ఎలాంటిది? మనస్సు గట్టిగా పట్టుకుంటే ఉంటుందా? మనస్సు అనేది కోతి లాంటిది. కోతికి మనిషికి దగ్గర పోలికలు ఉంటాయి కదా. మనసు కోతి లాంటిది అని ఎందుకు వర్ణించాను అంటే, కోతికి చంచలత్వం చాలా ఎక్కువ. ఒక్కసారున్న మైండ్, ఒక్కసారి ఉండే మనసు ఇంకోసారి ఉండదు. మనిషికి కూడా అంతే. ఈరోజు ఈ పని చేద్దాము అనుకుంటాం, ఇంకోసారికి ఆ మనసు అనేది మార్చేస్తుంది, ఇంకో పని చేద్దాంలే అని. కానీ ఏకాగ్రత అవసరం. ఆ ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది? మన మనసుకి. మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? ఈ మనసు అనేది ఎప్పుడు భావోద్వేగాలకి అతీతంగా ఉంటుంది. ఎందుకంటే మనస్సులో అలజడి రేగినప్పుడు బాధలు, కన్నీళ్ళు, సంతోషాలు ఇవన్నీ కూడా మనసుతోనే సాధ్యమవుతుంది. ఆ మనస్సుని ఒక తాటి మీద నడిపించేవాడెవరు? భగవంతుడు. అందుకే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు, స్వామి నా మనసు కోతి లాంటిది, దాన్ని గట్టిగా పట్టుకొని ఒక దారిలో నడిపించవయ్యా అని భగవంతుణ్ణి అడగాలి. ఈ మనస్సుని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే నువ్వు నీ మనస్సుని ప్రశాంతంగా ఉండగలవు. కానీ ఎన్నో భావాలతో, ఎన్నో అర్థాలతో, లేనిపోని ఆలోచనలతో మనసులో నింపుకొని బాధపడుతూ, ఏడుస్తూ, నవ్వుతూ ఏంటేంటో అలా గడిపేస్తూ ఉంటారు మనిషి జీవితం. మనిషి జీవితంలో ఏదైనా మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తాము? ఏదైనా గుడికి వెళ్తాం, లేకపోతే మనకిష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడతాం. అది కూడా కొన్నాళ్ళకి ఆ ఇష్టాలు అయిష్టాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఒకే ఒక్క చోట నీకు మనశ్శాంతి దొరుకుతుంది. అది ఎక్కడయ్యా అంటే భగవంతుడి దగ్గర మాత్రమే. నువ్వు మనసు విప్పి ఏడవగలవు, మనసు విప్పి మాట్లాడగలవు, మనసు విప్పి ఏదైనా చెప్పగలవు. అది ఒక్క భగవంతుడి దగ్గరే. నీకు రిటర్న్ సమాధానం రాదు అని ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా నీ మనస్సుని మంచి ఆలోచనతో భగవంతుడికి అర్పిస్తే నీకు ఏదో ఒక రకంగా నీకు సమాధానం దొరుకుతుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా నువ్వు అనుకున్నట్టు చెప్తాడు. ఖచ్చితంగా నీకు ఇంటిమేషన్ ఇస్తాడు. ఆయన మాట్లాడలేకపోవచ్చు, కానీ నీకు సమాధానం అయితే దొరుకుతుంది. నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే భగవంతుడికే మనము మనస్సుని సమర్పించాలి. అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలము. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.